భారత్ మాతా की జై శ్రీరామ్. ఈనాటి తెలంగాణ స్టేట్ ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వేదిక మీదున్న పెద్దలు, అధ్యక్షులు రవీందర్ గారికి, సెక్రటరీ భోజా గౌడ్ గారికి, ట్రెజరర్ ఆశయ్ గారికి, అసోసియేట్ ప్రెసిడెంట్ పండర్నాథ్ గారికి, తాలూకా ప్రెసిడెంట్ జగత్ రెడ్డి గారికి, తాలూకా సెక్రటరీ దయాకర్ రావు గారికి, గంగా కిషన్ గారికి, భూమాగౌడ్ గారికి, పడాల గంగాధర్ గారికి మరియు వేదిక ముందున్న పెద్దలందరికీ నా యొక్క తల వంచి మీ అందరికీ కూడా నమస్కరిస్తూ నా యొక్క నమస్కారాలు. ఈ నెల 27వ తారీఖున ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఈ 4 ఉమ్మడి జిల్లాలలో టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఆ సంగతి మీకు కూడా బాగా తెలుసు, ఎందుకంటే మీరంతా కూడా ఆ వర్గానికి చెందిన వాళ్ళే. భారతీయ జనతా పార్టీ తరఫు నుండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారిని మరియు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సహకారంతో వారికి ఫస్ట్ ప్రియారిటీ ఓటు వేయవలసిందిగా మొట్టమొదటిగా మీ అందరినీ కూడా కోరుతాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపోజ్ చేసిన క్యాండిడేట్స్ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్నాం, వందలాది మంది ప్రాణత్యాగంతో దేనికోసం సాధించుకున్నాం మనందరికీ బాగా తెలుసు. అప్పుడు మీరంతా కూడా లెందిగా తెలంగాణ కోసం పోరాడిన చాలామంది ఇలా ఉన్నారు. తెలంగాణ సాధించుకుంటే మళ్ళీ నీళ్ళు, నిధులు, నియామకాలు మనకే వస్తాయని చెప్పి మనము ప్రభుత్వ ఉద్యోగులైనా ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా నెలల తరబడి మనము తెలంగాణ సాధించుకోవడానికి మనం ఉద్యమాల్లో పాల్గొన్నాం. 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో మనకు తెలుసు. 1,00,000 ఉద్యోగాలని చెప్పి నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా 1,00,000 ఉద్యోగాలు 10 సంవత్సరాలు అయ్యలే. ఎన్ని ఉద్యోగాలు కాలైనా దాంట్లో సగం కూడా ఉద్యోగాలు భర్తీ చేయలే. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, అమౌంట్ ఇవ్వాల్సి వస్తుందని రిటైర్మెంట్ ఏజ్ని పెంచిన ఎంతన్నా తక్కువనే. రిటైర్మెంట్ ఏజ్ని పెంచిన పాప మనిషి కేసీఆర్. ఎందుకంటే ఒక వైపు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక స్టడీ సర్కిల్లో, లైబ్రరీల్లో గ్రూప్ ఎగ్జామ్స్ కోసమో లేదా టీచర్ పోస్ట్ కోసమో సంవత్సరాల తరబడి చదువుతూ ఉన్నారు. చివరికి వారు ఏమవుతూ ఉన్నారంటే కొంతమంది దాంట్లో మధ్యతరగతి వాళ్ళు, ఎందుకంటే హైదరాబాద్ కోచింగ్ సెంటర్లను నిజామాబాద్లో ఉంచాలంటే పల్లెటూరు వాళ్లకు చిన్న చితక ఆస్తులు అమ్ముకొని మా పిల్లగాడికి ప్రభుత్వ ఉద్యోగం వస్తే మా కుటుంబం అంతా బాగుపడుతుంది అనే ఒక ఆలోచనతోటి ఆస్తులు అమ్ముకొని చదివిస్తే సంవత్సరాల తడబడి ఉద్యోగాలు రాకుంటే అడ్డ మీద కూలీలు చేస్తే చాలామంది కూలీలు కూడా చేసిండ్రు. అదేవిధంగా సంవత్సరాల తరబడి చదువుకొని
ఉద్యోగాలు లేక తల్లిదండ్రులకు భారమై దురలవాట్లకు బానిసలై అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇక 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ని తప్పకుండా ఓడించాలని డిసైడ్ అయిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరు మీద 5 డిక్లరేషన్ల పేరు మీద 400 పై చిలుకు హామీలు ఇచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్, అక్కడ ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా యూత్ డిక్లరేషన్లో మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, వాళ్ళు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, మేము 4,000 ఇస్తామని ఈరోజు ఆ 14 నెలల క్రితం వాళ్ళు చెప్పి ఈరోజు వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా జాబ్లకు ఇవ్వలేదు. గత ప్రభుత్వము చివరిగా ఇచ్చిన నోటిఫికేషన్లో కొన్ని జాబులు వచ్చినాయి తప్ప వీళ్ళు ఇచ్చింది ఏది లేదు. నిజంగా చెప్పాలంటే 6 గ్యారంటీలలో ముఖ్యంగా 5 డిక్లరేషన్లో మహిళలకు కానీ రైతులకు కానీ ఇవాళ యూత్కు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పాలి. ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నేను అనుకుంటా మొట్టమొదటి ప్రభుత్వము సంవత్సరంలో ఏది లేకున్నా కానీ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్, ఎమ్మెల్యే ఫండ్ అయితే ఇస్తారు ఏది లేకున్నా కానీ. ఈ 14 నెలల్లో 14 రూపాయలు రాలేదు మనకు ఇప్పటిదాకా అభివృద్ధి కోసం. ఒక 11 మంది మంత్రులు దోచుకొని పోతున్నారు తప్ప ఎవరికి కూడా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా ఇదే పరిస్థితి. కానీ వాళ్ళ అదృష్టం ఏంటిదంటే రూరల్లో ఉండే వాళ్లకు కేంద్రం నుంచి డైరెక్ట్గా గ్రామాలకు మండలాలకు ఎన్ఆర్జీఎస్ ఫండ్ అనుకోండి, మిగతా ఉపాధి కోసము మిగతా ఫండ్స్ వస్తూ ఉంటాయి. కానీ కార్పొరేషన్కు డైరెక్ట్గా ఏది కూడా రాదు. యువత గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ ఇవాళ ఎమ్మెల్సీగా మీరందరూ ఆశతో గెలిచిన తర్వాత మండలిలో ప్రశ్నించే గొంతు కావాలంటే భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చిన 2 అభ్యర్థులని గెలిపించాల్సిందిగా మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచినా కానీ ఏదైతే గవర్నమెంట్ ఉందో ప్రభుత్వం ఉందో వారితోటే ఉండాల్సిన పరిస్థితి. భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నా లేకున్నా ఈ జంపులు కానీ ఈ కండువాలు వేసుకునే పరిస్థితి ఉండదని మీ అందరికీ కూడా తెలుసు. దాంతోపాటు ఈరోజు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే 14 నెలల క్రితము తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయినప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. అది చరిత్రనే, ఎప్పుడు లేని విధంగా. అప్పుడు 30% ఓట్ బ్యాంకు బీజేపీకి. ఆ తర్వాత 6 నెలల్లోనే పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. దాంట్లో 8 మంది ఎంపీలు గెలిచారు మీ అందరి ఆశీర్వాదంతో. అంటే 8 మంది అంటే 756 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీ ఉన్నట్లు. అది అప్పుడు 35% ఓట్ బ్యాంక్ ఉంది. రీసెంట్లీగా చాలామందికి చూసిన టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారము ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 41% ప్రజల అభిప్రాయ సేకరణలో తేలింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటా ఉన్నారు. ఒకవైపు దేశం 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో అన్ని రంగాల్లో ముందుకెళ్తూ ఉంటే ఇక్కడ తెలంగాణలో అభివృద్ధి జరిగిండొచ్చు, అభివృద్ధికి తోడు ఏమైంది, అంతకన్నా ఎక్కువ అప్పులైనాయి. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసింది. 7.5 ఒకరు అంటారు, ఒకరు 6 అంటారు, వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సర పరిపాలనలో అసెంబ్లీలో జరిగిన చర్చ, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రిపోర్ట్ ప్రకారం నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ 1 సంవత్సరంలో 1,30,000 కోట్ల అప్పు చేసింది. మేము అప్పు చేయకుండా అభివృద్ధి చేస్తామని అప్పుడు ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చిన హామీ
తుంగలో తొక్కి 1,30,000 కోట్ల ఒక సంవత్సరం అప్పు చేసింది. మరి దాంట్లో ఏంటి అంటే పాత బకాయిలు ఇన్స్టాల్మెంటు లేదా ఇంట్రెస్ట్ కలిపి 65,000 కోట్లు వాళ్ళు పేమెంట్ చేసేది పాతదానికి. అంటే 60,000 కోట్లు వీళ్ళు వాడుకున్నారు. మరి బడ్జెట్లో ప్రవేశపెట్టే దేనికి కూడా వాళ్ళు కేటాయింపులు సరిగా చేస్తలేరు. ఇవాళ ఇక్కడ చాలామంది బీసీలు చాలామంది ఉంటారు. వాళ్ళు బీసీలకు మేము ప్రతి సంవత్సరం బీసీ డిక్లరేషన్